కప్పల్ సునీల్ కుమార్, న్యాయవాది, ఆలమూరు. నేను రాష్ట్ర టీడీపీ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఆలమూరు అంటే ఒక ప్రాముఖ్యత ఉంది. ఎంచేతంటే ఇది ఒక నియోజకవర్గం, పెద్ద పెద్ద మంత్రులు కూడా ఇక్కడ చేయడం జరిగింది. 1984లో ఆలమూరు కోర్టు రామచంద్రపురం నుండి ఇక్కడ బదిలీపై రావడం, ఇక్కడ కోర్టు పనిచేయడం జరిగింది. అప్పట్లో 1989లో సబ్ జైలు నిర్మించడం, దాన్ని సుదీర్ఘంగా పనిచేయడమే కాకుండా 2000 సంవత్సరంలో అందులో ఉన్నటువంటి ముద్దాయిలు పారిపోవడం వల్ల అప్పటి నుండి ఆ సబ్ జైల్ని, ఆలమూరు సబ్ జైల్ని మూసివేయడం జరిగింది. కానీ ఇప్పుడు చూసినట్లయితే ఏదైనా క్రిమినల్ కేసులో ఇక్కడ జూనియర్ సివిల్ జడ్జి, జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్, స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టు 3 కోర్టులు పనిచేస్తున్నాయి. కానీ ఏదైనా ముద్దాయిని జ్యుడిషియల్ కస్టడీకి పంపించాలంటే పోలీసు వారు తన వాహనాల్లో కానీ బైక్ పైన కానీ తీసుకెళ్ళినప్పుడు చాలా అవస్థలు పాడుతున్నారు. ఎంచేతంటే ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే అదొక నేరం కింద ఉంటది. అందువల్ల ఏదైనా ముద్దాయిని రామచంద్రపురం సబ్ జైలుకు పంపిస్తున్నారు క్రిమినల్ కేసులో, అదే విధంగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపిస్తున్నారు. అదే ఉమెన్ అయినట్లయితే స్టేట్ స్పెషల్ జైలు ఫర్ ఉమెన్ అని చెప్పి ఆ సబ్ జైలు సెంట్రల్ జైలు పంపించడం జరిగింది. కానీ అప్పటి నుండి కూడా 2000 నుండి ఇప్పటి వరకు కూడా ఏ కేసులో అయినా బయటకు సబ్ జైలు పంపించాలంటే పోలీసు వారే కాదు, మాకు కూడా ఏదైనా ముద్ద రిలీజ్ అవ్వాలంటే ఈ రోజు బెయిల్ అయిందంటే మరుసటి రోజు రిలీజ్ అవుతున్నాడు తప్ప సేమ్ డే రిలీజ్ అయ్యే పరిస్థితి ఉండట్లేదు. ఏం చేద్దంటే ఒక 50 కిలోమీటర్ల దూరం వెళ్ళి సబ్ జైలుకి వెళ్ళి మేము కవర్ ఇవ్వడం, దాని మీద రిలీజ్ చేయించుకోవడం అంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం. కానీ త్వరలోనే ఈ ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ సబ్ జైల్ని మరలా రీఓపెన్ చేసి మన ఖైదీలకు అలాగే న్యాయవాదులకు కోర్టు ఈ చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా అందుబాటులో తెస్తారని చెప్పి కోరుచున్నాం. నా పేరు నామా శ్రీనివాస్, ఆలమూరు మండలం. ఇక్కడ ఒక సబ్ జైలు ఆలమూరు మండలంలో 1989లో ఒళ్ళు నారాయణరావు గారు ఎమ్మెల్యేగా ఉండగా ఇది ఓపెన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఆలమూరులో కానీ మెండపాటులో కానీ ఎక్కడ ఏం జరిగినా రిమాండ్ ఖైదీలందరూ కూడా ఇక్కడ ఆలమూరు సబ్ జైల్లో పెట్టడం జరిగేది. ఇది సుమారు 2000 సంవత్సరాలు, ఇంచుమించు 25 సంవత్సరాల క్రితం ఇక్కడ నుంచి 2 పారిపోయారని చెప్పేసి అప్పుడు ఇక్కడ ఉన్న జైలర్స్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఏ ప్రభుత్వం వచ్చినా దీన్ని పునరుద్ధరించలేదు. దీన్ని మరీ గవర్నమెంట్ యొక్క ప్రాపర్టీని మళ్ళీ రినోవేషన్ చేసి పునరుద్ధరిస్తే ఇక్కడున్న మేమందరం కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు కానీ వీళ్ళందరూ లేదా రామచంద్రపురం సెంట్రల్ జైలు కానీ పంపించుకున్న ఖైదీలందరూ కూడా ఇక్కడ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనందరికీ పోలీస్ వర్క్ కానీ లేకపోతే జ్యుడిషియల్ కోర్టు వర్క్ కానీ అందరూ కూడా అనుకూలంగా ఉంటుంది. దీన్ని మరోసారి ఆలోచించి ప్రభుత్వం వారు దీన్ని పునరుద్ధరించి ఓపెన్ చేయవలసింది కోరుతున్నాం. నా పేరు గుండం వీర వెంకట సత్యనారాయణమూర్తి, ఆలమూరు మాది. నేను గత 36 సంవత్సరాల నుంచి న్యాయవాదిగా పనిచేస్తున్నాను ఆలమూరు కోర్టులో. ఆలమూరులో కోర్టు దగ్గరలో అంటే వాకబుల్ డిస్టెన్స్లో ఈ మండల ఆఫీసు, ట్రెజరీ, పోలీస్ స్టేషను ఇవన్నీ ఉండే ప్రాంతంలో సబ్ జైలు ఉండేదండి. అది గత తెలుగుదేశం వచ్చిన కొత్తలో ఒల్లూరు నారాయణరావు గారు ఎమ్మెల్యేగా ఉండగా ఆ టైంలో అంటే అప్పుడు ఆలమూరు కాన్స్టిట్యున్సీ అది, ఆ కాన్స్టిట్యున్సీ ఉండగా దాన్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత 2000 సంవత్సరంలో అందులోంచి 2 ముద్దాయిలు పారిపోయారు. సిబ్బంది నిర్లక్ష్యం వలన, సరైన వసతి లేక పారిపోయారు. అదే సాగుగా తీసుకుని గవర్నమెంట్ ఆ సబ్ జైల్ని మూసేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ సబ్ జైల్ని తెరవలేదు. దాని గురించి కూడా ఎవరు ప్రయత్నం కూడా చేయలేదు. చేయక అది శుభ్రంగా పాడుపడిపోయి ఇప్పుడు ఏ విధంగానూ అది పనికి రాకుండా అయిపోయింది. దానివలన మాకు రామచంద్రపురం కానీ రాజమండ్రి కానీ జైలుకి ఇక్కడ ఉన్న ముద్దాయిల్ని తరలిస్తున్నారు. ఈ ఆలమూరు కోర్టు పరిధిలో ఉన్న ముద్దాయిలందరినీ కూడా అక్కడికి వెళ్ళి మళ్ళీ మేము విడిపించుకోవడం ఇవన్నీ కూడా చాలా వ్యయ ప్రయాసాలకు కూడి ఒక్కొక్క రోజు ఆ సకాలంలో అక్కడికి వెళ్ళక మేము ఆ ముద్దాయిలు కూడా మరుసటి రోజు రిలీజ్ చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అది చాలా ఇబ్బంది కలిగి మా మీద అంటే అడ్వకేట్స్ మీద ముద్దాయిలకి వారి బంధువులకి కొంచెం దురభిప్రాయం ఏర్పడుతుంది. అది ఇప్పుడున్న ప్రస్తుత తెలుగుదేశం గవర్నమెంట్ చొరవ తీసుకుని దాన్ని తెరిపిస్తే అందరికీ కూడా బాగా ఆమోదయోగ్యంగాను అది చాలా సక్రమంగాను ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను.